నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం మురంపల్లి బంజారా గ్రామంలో దొంగల బీభత్సం సృష్టించారు. మురంపల్లి బంజారా గ్రామానికి చెందిన బెద్దోజు ప్రదీప్ మేడారం జాతరకు వెళ్లిన క్రమంలో వారి ఇంట్లో చొరబడి 4 తులాల బంగారం, 25,000 నగదు, 16 తులాల వెండి ఎత్తుకెళ్లిన దొంగలు తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. సోంపల్లి గ్రామంలో కూడా మరో ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడినట్టుగా బాధితులు తెలుపుతున్నారు. ఒకే రోజు 2 ఇళ్లలో చోరీ చేసి ఈ ప్రాంతంలో భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. సోంపల్లి గ్రామానికి చెందిన నడిపి పుల్లయ్య ఇంట్లో దొంగతనం జరిగిందని బాధితుడు అంటున్నాడు. సుమారు ₹1,00,000 చోరీ అయినట్లు తెలుపుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇంట్లో మొత్తం ఖాళీ చేశారు. బుధవారం సాయంత్రం 3 గంటలకి మేడారం వెళ్ళాము. మా ఫ్యామిలీ అందరం కలిసి డోర్లన్నీ లాక్ చేసి బుధవారం సాయంత్రం 3 గంటలకు మేడారం వెళ్ళాము. గురువారం అక్కడ దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించి గురువారం సాయంత్రం 9 గంటలకు ఇంటికి వచ్చాము. వచ్చి గేట్ తాళం తీసి చూడగా మెయిన్ డోర్ మొత్తం బద్దలు చేసి ఉంది. ఒకేసారి గుండెలు జారిపోయి ఇంట్లోకి వచ్చి చూడగా మొత్తం బెడ్రూమ్ అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి, హాల్లో అన్ని కబోర్డ్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంట్లో ఉన్న మా పెద్ద బాబు చైను, మా బాబులు ఉంగరాలు 8 ఉంగరాలు, వారి మలతాలు, సిల్వర్ మలతాళ్ళు, వెండి గిన్నెలు, వెండి కుందులు మొత్తం దొంగిలించడం జరిగింది. ₹25,000 క్యాష్ మొత్తం దొంగిలించడం జరిగింది. పోలీసు వారికి విజ్ఞప్తి చేయగా ఈరోజు వచ్చి దర్యాప్తు చేశారు. నా పేరు పెద్ద ప్రదీప్ చారి, మురంపల్లి బంజారా గ్రామం, బుర్గంపాడు మండలం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.